హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాష్ట్రంలో చాలామంది అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం నోటీసులు పంపడం జరిగిందనమాట. వాళ్ళల్లో ఎవరైనా నిజంగా అర్హులుంటే వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన ఒక నోటీసును కూడా విడుదల చేసిందనమాట. ఆ నోటీసులో ఏ విధంగా ఉంది అని నేను చెప్పే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పద్ధతిని తెలుసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇకపోతే ముందుగా చెప్పినట్టు మీరే మాన్యువల్గా వెళ్ళి హాస్పిటల్కి చెకింగ్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా మీరు మాన్యువల్గా చెకింగ్ చేయించుకోకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే చెకింగ్ చేయించడానికి ఒక అవకాశం ఇచ్చిందనమాట. ఇంకా ఎవరైనా నిజంగా అర్హులు అని భావిస్తే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేరుగా సచివాలయం వెళ్ళి అర్జీ పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. నోటీసులో ఏ విధంగా ప్రభుత్వం తెలియజేసిందని నేను తెలియజేస్తాను చూడండి. ప్రభుత్వం నోటీసు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎంపీడీఓ గారు కూడా నోటీసును విడుదల చేయడం జరిగింది. ప్రతి మండల కార్యాలయాల్లో ఎంపీడీఓలు కూడా వాళ్ళు ఒక నోటీసును విడుదల చేశారు. ఇప్పుడు ముందు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటీసులు ఏముంది అని నేను ఇప్పుడు చెప్తాను చూడండి క్లియర్గా మీకు. ఈ దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి సంచాలకులు సెకండరీ హెల్త్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేదీ 18 ఆగస్టు 2025 నాడు ఈ నోటీస్ అనేది వచ్చిందనమాట. దివ్యాంగుల పెన్షన్ అప్పీలు ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు. అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరిపించుతారు. షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది. ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలను నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు. మరిన్ని వివరాలను సమీప గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి. సంచాలకులు సెకండరీ హెల్త్ విభాగం. ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటీస్ అన్నమాట. అందువల్ల నిజంగా అర్హులని భావించినట్లయితే ఎవరైనా కానీ వాళ్ళు అర్జీ పెట్టుకునేదానికి అవకాశం ప్రభుత్వం కల్పించిందనమాట. అదేవిధంగా ప్రతి మండల అధికారి ఎంపీడీఓ గారు కూడా ఒక నోటీస్ విడుదల చేశారు. ఆ నోటీస్ ఏంటని ఇప్పుడు చూద్దాం రండి. మండల పరిషత్ కార్యాలయము వాళ్ళు కూడా అదే రోజు 18/8/2025 అదే డేట్ని వాళ్ళు కూడా విడుదల చేశారనమాట. వికలాంగ పెన్షన్లు రీవెరిఫికేషన్లో భాగంగా అనర్హులుగా గుర్తించబడి పెన్షన్ తొలగించబడిన పెన్షన్దారులు వారికి ఇచ్చిన నోటీసులోనే 2వ పేజీ యందు ఎలా అప్పీలు చేసుకోవాలనో తెలియపరిచి ఉన్నారు. కనుక రీవెరిఫికేషన్లో భాగంగా పెన్షన్ తొలగించబడిన లబ్ధిదారులలో ఎవరైనా అర్హులు ఉన్న ఎడల సంబంధిత గ్రామ సచివాలయం నందు వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ సహాయకుల వారిని కలిసి అప్పీలు దరఖాస్తును తీసుకొని, అంటే సచివాలయంలోనే వెల్ఫేర్ ఆఫీసర్ కానివ్వండి లేదంటే ఎడ్యుకేషనల్ సహాయకులు కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు దరఖాస్తు ఇస్తారన్నమాట. దరఖాస్తును తీసుకొని సదరు దరఖాస్తును నింపి వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ సహాయకుల వారికి ఇవ్వవలసిందిగా తెలుపడమైనది. మరియు సదరు అప్పీలు దరఖాస్తులను అన్ని గ్రామ సచివాలయం నుండి సేకరించి జిల్లా అధికారుల వారికి తదుపరి చర్యల నిమిత్తం పంపబడును. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్ ఆయన సంతకం కూడా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మండల పరిషత్ తరపున మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ గారు ఇచ్చిన నోటీస్ అన్నమాట. ఈ విధంగా ఒక అవకాశాన్ని కల్పించారు ప్రభుత్వం. మళ్ళీ నిజంగా అర్హులని భావించినట్లయితే ఎవరైతే అర్హులుగా ఉంటారో నిజంగా అటువంటి వాళ్ళు అర్జీ పెట్టుకోండి. సచివాలయం వెళ్ళండి. గ్రామ సచివాలయం కానివ్వండి, వార్డు సచివాలయం కానివ్వండి, సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అర్జీ అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ అక్కడే ఫిలప్ చేసి వాళ్ళకే ఇచ్చేసేయండి. అలాగే ఇస్తే అది వాళ్ళు ఎంపీడీఓ అధికారికి పంపించి ఆయన పై అధికారికి పంపడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇస్తారు ఒకరోజు.
వెరిఫికేషన్కి రమ్మని వాళ్ళు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ ఇస్తే ఆ హాస్పిటల్, ఏ డేట్ ఇస్తే ఆ డేట్ వెళ్ళి చెకింగ్ చేయించుకోండి. మీ పెన్షన్ను మీరు పొందండి. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా తెలియని 10 మంది తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నమాట. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.